ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలలో 3వ మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. సుష్ని వైపు చూస్తూ, ఇదిగో నీ తల్లి. ఈ మాటలు నిజంగా ఎంత అద్భుతంగా, ఆయన ఎంత గొప్ప బాధ్యత గల వ్యక్తిగా గుర్తించడానికి సూచనగా ఉన్నాయో మనం గమనించాలి. యేసు ప్రభు వారు కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాడో మనం అర్థం చేసుకోవాలి. 10 ఆజ్ఞలలో తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి అని చెప్పిన ప్రభు తాను మానవుడిగా అవతరించినప్పుడు 100% ఆ పని చేశాడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు చూస్తే ఆ పని ఆయన చేయనట్టుగా కనపడుతుంది. ఉదాహరణకి, కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిందని తల్లి కుమారుడితో చెప్పినప్పుడు, యేసు ప్రభుతో చెప్పినప్పుడు, ఆయన నాకేంటి నీకేంటి, నా సమయం ఇంకా రాలేదు, నాకెందుకు చెప్తున్నావు అని తల్లిని పట్టించుకోలేదు, అవమానించాడు, ఆమె మాట వినలేదు అని కొందరు ప్రకటించడం కూడా నేను విన్నాను. ఇంకో సమయంలో, ఇంకో సందర్భంలో చూస్తే, ఆయన ఒక కూటం జరిగిస్తున్నటువంటి సమయంలో ఆయన తల్లి కొందరు సహోదరులు వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఒక శిష్యుడు చెబితే, ఆ కూటం మధ్యలో ఆ ప్రజలను చూస్తూ, శిష్యుల వైపు ప్రత్యేకంగా చూస్తూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తాన్ని పాటించేవారే కదా అంటూ వారికి చెప్పిన ఆ మాటలు, వారిని చూసి చెప్పిన మాటలు తల్లిని సహోదరుని అవమానించాడని కొందరు ప్రకటించడం కూడా నేను విన్నాను. అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి విలువనివ్వలేదు, కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండిపోయాడు అని చెప్పడం నేను పలుసార్లు విన్నాను. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆ సమయం ఏంటో, ఆ సందర్భం ఏంటో అలాగ మనం చదివి అర్థం చేసుకోకపోతే చాలా విషయాలు మనకు తెలియకపోగా అపార్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరికి అది దేవుని వ్యక్తిత్వాన్ని తప్పుపట్టేవిగా కూడా మారచ్చు. ఆయన దేవుడిగా అందరికీ చెప్పి మానవుడిగా పాటించలేనివాడు కాదు. ఆయన తల్లి పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తిగా ఆయన వ్యవహరించడం అనేది ఈరోజు మనం స్పష్టంగా చూస్తాం, వింటాం. విషయానికి వస్తే, యేసు ప్రభు వారు తల్లి యొక్క బాధ్యతలు శిష్యుడైన యోహానికి అప్పగించడంలో ఉద్దేశం మనం ఈరోజు కాస్త చారిత్రకమైన గ్రంథాల్లో కూడా వెళ్ళి ఆలోచన చేద్దాం. ఎందుకంటే అందరికి ఒక అనుమానం ఉంటుంది, యోహానికి అప్పగించడం ఎందుకు? ఆయనకు సహోదరులు ఉన్నారుగా, ఆ కుటుంబం ఉందిగా, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, యోసేపు ఉన్నాడు కదా, వాళ్ళందరిని వదిలేసి ఈ యోహానికి తల్లిని అప్పగించడం ఏంటి? అప్పుడు భర్త ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి, కుటుంబం నుంచి ఈవిని వేరు చేస్తున్నాడా అని కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చారిత్రకమైనటువంటి ఆధారాలతో చూస్తే ఆ పరిస్థితుల్లో సిలువ దగ్గర 4 స్త్రీలు ఉన్నారు. అందులో ఒకటి యేసు తల్లి మరియ. ఆమె పరిస్థితి అప్పటికి ఎలా ఉందంటే, ఇంచుమించుగా ఆమె వయసు 50 సంవత్సరాలు పైబడి ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే ఆమె ఒక విధవరాలు, భర్త లేడు, అప్పటికి చనిపోయాడు. బహుశా యేసు ప్రభు దేవాలయంలో తప్పిపోయిన ఆ సందర్భం తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే, బహుశా కొంతకాలంలోనే ఆయన చనిపోయినట్టుగా పురాణ ఇజ్రాయేల్ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చిన్న వయసు నుంచి ఆయన చాలా బాధ్యత గల వ్యక్తిగా కుటుంబాన్ని ఆదుకుంటూ, తల్లికి సహాయపడుతూ, ఎంతో కష్టపడుతూ ఉండేవాడని
తానే తల్లిని పోషిస్తూ వచ్చాడని ఇజ్రాయేల్ పురాణ చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా పురాతన క్రైస్తవులు నమ్మే ఒక బలమైన విషయం ఏమిటంటే యేసు ప్రభుకి సొంత సహోదరులు లేరు. తండ్రి కూడా అప్పటికి లేడు. తల్లి మరియు ఈయనే వీళ్ళిద్దరే ఉన్నారని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆమెతో ఒంటరిగా ఉండడం ఎక్కువగా మనం చూస్తాం. అయితే శిష్యులు లేదా తల్లి సందర్భం, ఇలాంటి యొక్క వాతావరణ పరిస్థితులు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇకపోతే వాళ్ళు బలంగా నమ్మే విషయం ఏంటంటే సాక్షాత్తు యోసేపు గారికి, అంటే యేసు సాకుడు తండ్రి అయిన యోసేపు గారికి సాక్షాత్తు దేవుడే దేవదూత ద్వారా తన వర్తమానాన్ని పంపించాడు కాబట్టి ఆయన తల్లి అయిన మరియను పవిత్రంగానే చూశాడు, ఆ శిశువును పవిత్రంగానే చూశాడు. ఆ తర్వాత ఆమెతో సంసారం చేయలేదు, మరొకరిని కనడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఇక తల్లి మరియ విషయానికి వస్తే ఆవిడ కూడా తన వృద్ధాప్యముందు ఆమె తల్లిదండ్రులైన అన్నమ్మ జ్వాకీనులు ఆ దంపతులకు వృద్ధాప్యముందు పుట్టిన స్త్రీ. అందుకే కొంతకాలానికి ఆమెను దేవాలయంలో సేవకురాలుగా అప్పగించేసిన సమయంలో యుక్త వయసు వచ్చినప్పుడు యాజకులే, దేవాలయపు అధికారులే ఆమెకు వివాహం చేయవలసి వచ్చింది. వాళ్ళ పద్ధతిలో ఆ క్రమంలో వాళ్ళు ఆ రోజుల్లో ఎలా చేస్తూ ఉండేవాళ్ళంటే, ఇలాంటి స్త్రీలకి, దేవాలయానికి సేవకు అప్పగించిన స్త్రీలకి వాళ్ళే దైవికమంగా నిర్ణయం తీసుకొని వివాహం చేసేవాళ్ళని ఇజ్రాయేల్ పురాణ గాథలు చెప్తా ఉన్నాయి. అందులో ఒకటి నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తాను. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళంటే, పెళ్ళి కాని యువకులను, వాళ్ళు ఎంత వయసు అయినా పర్వాలా, వాళ్ళు దేవాలయంలో తీసుకొచ్చి ఒక ఎండిన కర్రను పెట్టాలి. ఏ కర్రకు చిగురు పూస్తుందో ఆ వ్యక్తే ఈ స్త్రీకి జతపరచబడినవాడు అని నిర్ణయించి పెళ్లి చేసేవాడు. ఇక వయసుతో పని లేదు. ఆ క్రమంలో చూస్తే మరియకు యోసేపు గారు దేవుడు నిర్ణయించిన జంటగా వాళ్ళు భావించారు. మీరు ఎప్పుడైనా క్యాథలిక్ చర్చెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో చూడడానికి కానీ ఏదైనా సందర్భంలో మీరు వెళితే తప్పకుండా ఈ యోసేపు యొక్క స్వరూపం, స్టాచ్యూ అక్కడ మీకు కనబడుతుంది. మీరు బాగా గమనించండి. ఆయన చేతిలో ఒక పక్కన యేసుప్రభు వారు ఉన్నప్పటికీ మరో పక్క ఒక ఎండిన కర్ర ఉంటుంది. ఆ ఎండిన కర్రకి బాదం చిగురు, ఆకులు, పువ్వులు పూసినటువంటి చిన్న సూచిక కనబడుతుంది. ఎందుకు ఆయన్ని ఎక్కడ నిలబెట్టినా ఈ విధంగా ఈ కర్ర, ఎండిన కర్రకి ఈ పువ్వులు పోయడం అన్నది, ఇది కూడా ఎందుకు పెడతారంటే అది దైవ నిర్ణయం. ఈయనే భర్తగా ఆమెకు రావడం దైవ నిర్ణయం. ఈ పవిత్రమైన జంటకు పరిశుద్ధుడు కుమారుడుగా పెరగడం దైవ నిర్ణయం. అందుకే వాళ్ళిద్దరూ కూడా పవిత్రంగానే ఉన్నారు, పవిత్రంగానే బ్రతికారు. మరొకరికి అవకాశం అపవిత్రం చేసి దలుచుకోలేదు. ఆయన్నే దైవిక చిత్తంలో పెంచారని వాళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా చూస్తే ఈ జంట యేసు ప్రభువాన్ని పెంచడంలోనే పవిత్రంగా జీవించారు అని వాళ్ళ నిర్ణయం. అందుకే యేసు ప్రభువారు సెలువు మీద ఉండి అమ్మ ఏది, అన్నయ్యేడి లేదా తమ్ముడేడి, చెల్లేది అని ఇలాగా నానేడి అని వాళ్ళ గురించి ఆలోచించలేదు, అంటే లేరు. కాబట్టి శిష్యుడైన యోహానికి తల్లిని అందుకే అప్పగించాడు అని వీళ్ళు చాలా స్పష్టంగా నమ్ముతారు. సరే, ఇది మన అందరికీ అర్థమైనా అర్థం కాకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా విషయం ఏంటంటే ఆయన బాధ్యత గల వ్యక్తిగా మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. బాధ్యత గల వ్యక్తిగానే మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇంకొన్ని ప్రాచీన గ్రంథాల్లో చూస్తూ ఉంటే యేసు ప్రభుకి అక్క చెల్లెళ్ళు అని కూడా రాసి ఉంటుంది. నేను అలాంటిది కూడా ఒక చోట
ఒక పండితుడు చెప్తుంటే ఆ గ్రంథాన్ని చదివి నేను నోట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు ఉన్నారు అంటే అసలు ఈయనే తొలిచిలు కుమారుడైతే అక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానం అంటే అక్క చెల్లెళ్ళు అంటే మరియ కడుపున పుట్టినోళ్ళు కాదు, ఆయన ఒక్కడే పుట్టాడు, వాళ్ళు పవిత్రంగా పెంచారు. అక్క చెల్లెళ్ళు అనేది యోసేపు గారికి సంబంధించిన బంధువులు. ఎందుకంటే మరియకు సంబంధించిన వారు కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈవిడ ఒక్కతే కుమార్తె, లేదా ఇంకా ఆవిడకి కూడా సహోదరుల తర్వాత ఆవిడ దంపతులు వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి పుట్టుండొచ్చు. ఎలాగా హన్నా ఏ విధంగా అయితే సమూయేలుని కని దేవాలయానికి ఇచ్చేసిందో ఆ తర్వాత దేవుడు ఇంకా హన్నాకు బిడ్డలను ఇచ్చినట్టుగా బహుశా ఇచ్చి ఉండొచ్చు. ఇంకా ఆ విషయాలు నాకేం పూర్తిగా తెలియదు. అవేమి మనం ఈరోజు వాటి మీద దృష్టి పెట్టాల్సిన విషయం కాదు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. ఏదైనా వాళ్ళు అలాగా చెప్తారు. సరే, మనం ఎలాగైతే అన్నా తీసుకోవచ్చు. దీని మీద మన రక్షణ ఏమి ఆధారపడి లేదు. ఇక్కడ మనం ఆయన శిలువ మీద పలికిన ఈ మాటలో మనం గుర్తించవలసిన కీలకమైన విషయం ఏమిటి అంటే కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడం అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏ స్థితిలోనైనా, ఏ కష్టంలోనైనా, ఎంత బాధలోనైనా, ఎంత వేదనలోనైనా, పరిస్థితులు ఎలాగున్నా ఎవరికి వారే కుటుంబంలో వారి బాధ్యతను వారు నిర్వర్తించాలి. సమాజంలో చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం, కుటుంబంలో బాధ్యత గల వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో చాలా గందరగోళాలు, చాలా డిస్టర్బెన్స్, చాలా గొడవలు, చాలా మనస్పద్ధతులు, చాలా అలజడులు జరగడం మేము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన మాకేం చెప్పలేదండి, మాకేం చెప్పకుండా చచ్చిపోయాడు, మాకు ఈ విషయాలు ఏం తెలియదు, ఈ అప్పులు తెలియదు, మాకు ఈ పరిస్థితులు తెలియదు, ఎక్కడ ఏం కొన్నాడో తెలియదు, ఏం రాశాడో తెలియదు, ఏం ఇన్సూరెన్స్లు ఉన్నాయో తెలియదు, ఎవరికి ఏమి ఇచ్చాడో తెలియదు. ఇలా చిక్కుల్లో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని ఇలా రోడ్డు మీద వదిలేసాడు, మా పరిస్థితి ఏంటి, ఇలా చేసేసాడు అని. సో గమనించవలసిన విషయం ఏంటంటే చావు అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఎలాగైనా వస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా కుటుంబం క్లియర్గా ఉండాలి, కుటుంబం క్లీన్గా ఉండాలి, కుటుంబం చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కుటుంబం పంచుకోవాలి, ప్రతి విషయాన్ని కుటుంబం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. విశేషంగా భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేకపోతే ఒకవేళ నిర్ణయం తీసుకున్నా పంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. కోర్స్ కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తే అడ్డు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఇలాంటి ఏమన్నా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రూపేణా అది పంచుకొని తీరాలి. అప్పుడు ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా వారి ఇబ్బంది లేకుండా బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ దృష్టిలో మనం ఉంటాం. యేసుప్రభు వారిని చూడండి, ఇక నా పని అయిపోయింది, నా పని ముగించేసాను, నా సేవ ముగించేసాను, ఇక ఎవరి తిప్పరాలు పడతారు, నేను దేవుడి చిత్తం నెరవేర్చేసాను, దేవుడి పని చేసేసాను, అయిపోయింది అని అనుకోలేదు ఆయన చివరి క్షణంలో కూడా ఆయన పని మిగిలిన పనిని పూర్తి చేసి ఆయన సంపూర్ణంగా తన పని ముగించాడు. కుటుంబాన్ని కూడా నిర్లక్ష్య పెట్టలేదు, అంటే తల్లిని కూడా నిర్లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఒక పక్కన తండ్రి లేడు, ఇంకెవరు లేరు చూడడానికి ఆమెని. ఇక బాధ్యతగా చూడవలసిన వ్యక్తి యోహానే. అంతేకాదు ఆధ్యాత్మికంగా ఆయనతో ఉంటేనే ఈవిడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కోర్స్ ఆవిడ చిన్నప్పటి నుంచి గొప్ప భక్తురాలు. సాకుడు తండ్రి యోసేపు గారు కూడా చాలా భక్తిపరుడు. ఏదేమైనా ఆ యోహానికి ఆ బాధ్యతలు అప్పగించడం చూస్తూ ఉన్నాం. మనం కూడా బాధ్యత గల వ్యక్తులుగా కుటుంబాల్లో ఉండాలని యేసు ప్రభువు వారు మనల్ని సూచిస్తూ ఉన్నారు. ఒక బాధ్యత గల వ్యక్తి యేసుక్రీస్తును మాదిరిగా తీసుకోవాలి. మనం బాధ్యత గల వ్యక్తులుగా ఉండాలి అనంటే బాధ్యత గల యేసు ప్రభు వారిని మనం గుర్తించాలి, క్రీస్తులాగా మనం ఆలోచించాలి, క్రీస్తులాగా మనం నిర్ణయం తీసుకోవాలి, క్రీస్తులాగా మనం వ్యవహరించాలి. అప్పుడే మనం క్రీస్తును వెంబడించే బిడ్డలుగా బాధ్యత గల దేవుడు మనకిచ్చిన కుటుంబాల్లో బాధ్యత గల వ్యక్తులుగా ఉంటాము. ఇంకా ఈ మాటను గురించి ఇంకా చాలా లోతైన విషయాలు చాలామంది చెప్తూ ఉండొచ్చు. అయితే ఇలాగే మీరు ఎప్పుడు వినుండరు. ఈ విషయాలు కూడా మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇక మిగిలిన విషయాల గురించి మీరు ఆలోచించవద్దు, చరిత్ర గురించి, దాని గురించి. సమయం వచ్చింది కాబట్టి నేను కొన్ని విషయాలు, లోకంలో ఉన్న పరిస్థితులు, అభిప్రాయాలు, ఉద్దేశాలు
చెప్తూ వచ్చాను. కానీ మన మూల ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం బాధ్యత రహితంగా ఉండకుండా బాధ్యత గల దేవుని పిల్లలుగా మనమందరము కూడా ఉందుముగాక. దేవుడి ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.